Hi friends, welcome back to our channel TET and DSC నెట్వర్క్. ఓకే, సో చాలా మంది ఎంసీక్యూస్కి మోడల్ పేపర్స్ చేయండి మేడం అని చెప్పేసి టెస్టెస్ కండక్ట్ చేయండి అని చెప్పేసి అంటారు. సో మన ఛానల్ అనేది చాలా రీసెంట్గా స్టార్ట్ చేసాం. నాకు అన్ని కంటెంట్ వీడియోస్ చేయడానికి డే మొత్తం కూడా హాఫ్ డే అనేది కంప్లీట్ అయిపోతుంది. పీపీటీ అనేది ప్రిపేర్ చేసి డాక్యుమెంట్ చేసి అండ్ ప్రజెంటేషన్ వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసేవరకు నాకు హాఫ్ ఆఫ్ ద డే అనేది అయిపోతుంది సింగిల్ వీడియోకి. అండ్ ఇది మొత్తం కూడా సింగిల్ పర్సన్ మీదనే అవుతుంది కాబట్టి కొంచెం అనేది టైం అనేది తీసుకుంటుంది. సో మీరు కూడా కొంచెం కోఆపరేట్ చేయాలి. అండ్ అదేవిధంగా నేను మీకోసము ఎంసీక్యూస్ కోసం కూడా నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మీకు సైడ్కి చూపిస్తున్న విధంగా విజిట్ ఛానల్ చేయండి. విజిట్ ఛానల్ చేసి మన ఛానల్లో కమ్యూనిటీ పేజ్ అని ఉంటుంది. సో ఆ కమ్యూనిటీ పేజ్లో నేను ఇప్పటి వరకు మన ఛానల్లో ఏవేవైతే వీడియోస్ లెసన్స్ అన్ని కంప్లీట్ అయినాయో వాటికి సంబంధించి ఎంసీక్యూస్ నేను టెస్ట్ అక్కడ పెడతా. ఓకేనా, ఫర్ ఎవ్రీ 15 minutes మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 9 వరకు. ఓకేనా, మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 9 వరకు ఫర్ ఎవ్రీ 15 minutes ఒక క్వశ్చన్ అనేది డైరెక్ట్ పోస్ట్ అవుతూనే ఉంటుంది. ఓకే, సో మీరు అక్కడ వెళ్ళి ఖచ్చితంగా మీరు అండ్ అదేవిధంగా ఆ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసినాక రైట్ ఆప్షన్ కింద ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చిన. సో మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా చూసుకోండి. ఓకే, అండ్ ఫ్రెండ్స్ చాలామంది డాక్యుమెంట్స్ పీడిఎఫ్గా ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి అంటారు. సో పీడిఎఫ్గా ప్రొవైడ్ చేయాలంటే కొంచెం టైం అనేది తీసుకుంటుంది. అండ్ మీరేం చేయండి అని అంటే ఈలోపు నేను ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మీకు డిస్ప్లే చేస్తున్నానో వీడియోస్లో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. డాక్యుమెంట్స్ ఫోన్లో చూసి ప్రిపేర్ అవ్వడం కన్నా మీరు బుక్లో రాసుకొని ప్రిపేర్ అయితే అది ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా మీకు గుర్తుంటుంది. ఓకేనా, సో రాసుకున్నదల్లా కూడా ప్రతి ఒక్కటి రివైజ్ చేస్తూ ఉండండి. మనము 1 time చదివిన దానికన్నా ఎన్నిసార్లు రివైజ్ చేస్తేనే మనకి మన స్కోర్ అనేది మన రివిజన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు రివిజన్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కటి రివైజ్ చేసుకోండి. ఓకే, అండ్ అదేవిధంగా నేను పోస్ట్ చేశా. ఓకేనా, ఏ సబ్జెక్ట్ అనేది మీకు టెట్ లోపు కంప్లీట్ కావాలి అని చెప్పేసి నేను పోస్ట్ చేశా కమ్యూనిటీ పేజ్లో. సో అవుట్ ఆఫ్ ద 10 members 9 members కూడా సోషల్ స్టడీస్ అని చెప్పేసి అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు సోషల్ ఈజ్ అ ఫేవరెట్ సబ్జెక్ట్. ఎక్కువ మంది అది ప్రిఫర్ చేయడం వల్ల నాకు కూడా హ్యాపీగా అనిపించింది. సో ఖచ్చితంగా నేను సోషల్ స్టడీస్ కంప్లీట్ చేస్తా. ఏవైతే టెట్ వరకు ఇంపార్టెంట్ లెసన్స్ అవన్నీ కూడా నేను సోషల్ స్టడీస్ కంప్లీట్ చేస్తా. అండ్ 9th 10th కూడా చెయ్యండి అని చెప్పేసి అంటారు. సో 9th 10th ఇప్పటి టెట్ లోపు అని అంటే కొంచెము కష్టము. డిఎస్సి లోపు అయితే నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తా. ఓకేనా, డిఎస్సి లోపు సోషల్ 9th 10th ఖచ్చితంగా నేను ప్రొవైడ్ చేస్తా. అండ్ టెట్ అయిపోయిన వెంటనే పర్స్పెక్టివ్ ఇంకా ట్రై మెథడ్స్ ఇప్పటివరకు మన ఛానల్ నేను ఇంకా ట్రై మెథడ్స్ అప్లోడ్ చేయలే. సో టెట్ తర్వాత పర్స్పెక్టివ్ ఇంకా ట్రై మెథడ్స్ డిఎస్సి కోసము నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేసి వాటికి కూడా వీడియోస్ చేస్తా. మీరు ఖచ్చితంగా మన ఛానల్ని రోజు ఫాలో అవ్వండి. ఓకే, సో లాస్ట్ వీడియోలో సోషల్ స్టడీస్కి సంబంధించి నేను 6th క్లాస్లో ఉన్న ఫస్ట్ థీమ్ డైవర్సిటీ ఇన్ ద ఎర్త్ అని చెప్పేసి దానికి సంబంధించి 6th క్లాస్లో ఉన్న లెసన్స్ అన్ని కూడా 2 వీడియోస్లో కంప్లీట్ చేస్తాను. మీరు అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. ఓకేనా, సో నేను ప్రతి ఒక్కటి సోషల్ కంటెంట్కి థీమ్ వైజ్ వెళ్తున్నా. ఎందుకంటే మనకి సిలబస్ మొత్తం కూడా థీమ్ వైజే ఉంది. సో అందుకనే నేను థీమ్ వైజ్ వెళ్తున్నా. సో మన ఛానల్లో థీమ్ వైజే ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి పెట్టినా, మీరు అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి 7th క్లాస్లో ఉన్న థీమ్ 1కి సంబంధించి ఫస్ట్ లెసన్ రీడింగ్ మ్యాప్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్. సో మ్యాప్స్ అనేవి మనకి ఏం చెప్తాయి అని అంటే ఒక ప్లేస్ యొక్క హైట్ కానీ లో కానీ మనకి మ్యాప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఒక ప్లేస్లో ఎంత % రెయిన్ఫాల్ అనేది ఉంటుంది అని చెప్పేసి కూడా మన మ్యాప్స్ తోటి స్టడీ చేయొచ్చు. అండ్ కోల్డ్ ఆర్ హాట్ ఆఫ్ ద ప్లేస్ అనేది కూడా మనము తెలుసుకోవచ్చు. అండ్ క్రాప్స్ అనేది ఏ ప్లేస్లో ఏ క్రాప్ అనేది గ్రో చేస్తారు అనేది మనము మ్యాప్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అండ్ ఫారెస్ట్ ఏరియా కూడా ఎంత % ఉంది ఫారెస్ట్ ఏరియా అని చెప్పేసి కూడా మనము మ్యాప్స్ ద్వారా రీడ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ పేజ్లో కొన్ని పిక్చర్స్ మెన్షన్ చేసిండు. సో ఆ పిక్చర్స్ కూడా మనకి ఇంపార్టెంటే. దానికి సంబంధించి నేను ఆ పిక్చర్స్ యొక్క ఏంటి అని చెప్పేసి పాయింట్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి అవి చూద్దాం. సో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడ ఉన్నాయంటే వెస్టర్న్ ఘాట్స్ ఆఫ్ కర్ణాటక. నెక్స్ట్ కొకానో బీచ్ ఎక్కడ అంటే మనకి బ్రెజిల్ ఆఫ్ సౌత్ అమెరికా. నెక్స్ట్
అండ్ ఆసిస్ ఎక్కడ అంటే ఇన్ సహారా డెజర్ట్ ఆఫ్ లిబియా ఇన్ ఆఫ్రికా. అండ్ నెక్స్ట్ ఐస్ కవర్డ్ కాంటినెంట్ అని దేని అంటారంటే అంటార్కిటికా. అండ్ ఇంకొక నేమ్ షీల్డ్ ఆఫ్ ద ఐస్ అని చెప్పేసి అంటారు. అంటార్కిటికా ఇస్ ద షీల్డ్ ఆఫ్ ద ఐస్ అని లాస్ట్ వీడియోలో నేను 6th క్లాస్ లెసన్ చెప్పినప్పుడు దీని గురించి నేను ఎక్స్ప్లెనేషన్ చేసిన. మీరు ఖచ్చితంగా వీడియో చూడండి. ఓకే, సో ఫ్రెండ్స్, నా ఎఫర్ట్స్ కోసం మీరు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మెయిన్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అప్డేట్స్ ఫాలో అవ్వండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అన్ని పాయింట్స్ అనేది నోట్ చేసుకోండి. ఓకే, సో నాకు మీ నుంచి నేను అన్నీ కూడా ఫ్రీగా క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నా. నేను మనీ కోసం చేయట్లేదు, అన్నీ కూడా ఫ్రీగా చేస్తున్నా. ఎందుకంటే చాలామంది ఫేస్ అవుతారు ఇంగ్లీష్ మీడియము సోర్స్ లేక. సో అందుకనే నేను అందరి కోసము ఆలోచించి ఫ్రీగా క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా. సో నా కోసం మీరు ఏం చేయండి అని అంటే వీడియోస్కి లైక్ చేయండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు ఇప్పటివరకు ఏ విధంగా అయితే నాకు సపోర్ట్ చేస్తూ కమెంట్ చేస్తూ వచ్చారో అదేవిధంగా మీరు నాకు అదేవిధంగా సపోర్ట్గా ఉండండి. ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. ఓకే, నెక్స్ట్ సో రియల్ సింబల్స్ అంటే ఏంటిదంటే మనము రివర్స్ని ఐడెంటిఫై చేయడానికి మ్యాప్స్లో ఈ విధంగా బ్లూ కలర్ లైన్స్ అనేది యూజ్ చేస్తాం, అవునా. నెక్స్ట్ రైల్వే ట్రాక్స్ని ఐడెంటిఫై చేయడానికి మనము ఏం చేస్తాము, ఈ విధంగా సింబల్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ బార్డర్స్ని స్టేట్స్ కానీ డిస్ట్రిక్ట్స్ యొక్క బార్డర్స్ని సపరేట్ చేయడానికి మనము బ్రాడ్ లైన్స్ అనేది ఈ విధంగా యూజ్ చేస్తాం. ఓకే, సో ఇట్లా యూజ్ చేసే వాటిని ఏమంటామంటే రియల్ సింబల్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ సో ఈ వీడియోకి నేను ఒక 100+ లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో మీరు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో. నెక్స్ట్ పాయింట్, సో మనకి టెక్స్ట్ బుక్లో మ్యాప్ అనేది మెన్షన్ చేశారు 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో విత్ ద క్యాపిటల్స్. మనకి స్టేట్స్ యొక్క క్యాపిటల్స్ మెన్షన్ చేసి మ్యాప్, ఇండియా మ్యాప్ అనేది మెన్షన్ చేశారు. సో మనకి మ్యాప్ నుంచి టెట్లో మ్యాక్సిమం రావచ్చు, రాకపోవచ్చు. బట్ డిఎస్సిలో మ్యాక్సిమం మ్యాప్ గురించి 2 క్వశ్చన్స్ అయినా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో అందుకనే మనకి మ్యాప్ అనేది టోటల్ మన మైండ్లో ఉండాలి. సో ఇప్పుడు వెస్ట్ సైడ్ వెళ్తే ఏం స్టేట్స్ ఉన్నాయి, అండ్ నెక్స్ట్ నార్త్లో ఏం స్టేట్స్ ఉన్నాయి, సౌత్లో ఏం స్టేట్స్ వస్తాయి, వాటి యొక్క క్యాపిటల్స్ ఏంటి, అవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, సో వీటి కోసము నేను నార్థన్ స్టేట్స్, ఈస్టర్న్ స్టేట్స్, వెస్టర్న్ స్టేట్స్, సెంట్రల్ స్టేట్స్కి సంబంధించి 5th క్లాస్ ఈవీఎస్ చేసినప్పుడు నేను అందులో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేసిన. సో ఖచ్చితంగా మీరు 5th క్లాస్ ఈవీఎస్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది మ్యాప్ గురించి. ఓకే, సో ఇవన్నీ కూడా క్యాపిటల్స్, స్టేట్స్ యొక్క క్యాపిటల్స్, ఇవన్నీ కూడా మీరు మ్యాప్ పెట్టుకోండి. టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాప్ని తీసి మీ దగ్గర ఎప్పటికీ పెట్టుకోండి. ఓకేనా, అది ఓకే నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తూ ఉండండి, అప్పుడే మన మైండ్లో ఫిక్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో ఫిజికల్ మ్యాప్స్ అనేవి మనకి ఏం చూపిస్తాయి అంటే ల్యాండ్ ఫామ్స్. ఓకేనా, ల్యాండ్ ఫామ్స్ అంటే ఏంటి, మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, 3 టైప్స్ ఉన్నాయి నార్మల్గా. సో ఏంటి అవి, మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లేన్స్. ఇట్లాంటి ల్యాండ్ ఫామ్స్ యొక్క హైట్స్ని చెప్పడానికి మనం ఏం యూజ్ చేస్తాము, ఫిజికల్ మ్యాప్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో నార్మల్గా ఒక పిక్చర్ అనేది ఒక హిల్ వెనక అంటే బిహైండ్ ద హిల్ ఏమున్నదో అని చెప్పేసి అది హైడ్ చేస్తుంది. బట్ మ్యాప్ అనేది ఇక్కడ మనకి మౌంటైన్స్ చూపించారంటే దీని వెనకనే రివర్ ఉంది, అది కూడా మనకి మ్యాప్ అనేది చూపిస్తుంది. అదే పిక్చర్ అనుకోండి, ఇప్పుడు ఇది పెద్ద మౌంటైన్ అనుకోండి, దీని వెనక రివర్ ఉంది అని చెప్పేసి మనకి పిక్చర్ అనేది చూపించదు కదా. సో ఇది మ్యాప్కి ఇంకా పిక్చర్కి ఉన్న డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ సో ప్రతి ఒక్క హైట్, మ్యాప్లో ఉన్న ప్రతి ఒక్క హైట్ అని కూడా సీ లెవెల్ నుంచి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఈ సీ లెవెల్ అనేది ఏ విధంగా వేసిండ్రు అంటే నార్మల్గా మనకి మన ఎర్త్ మొత్తం కూడా ఎక్కువ అమౌంట్ ఆఫ్ సీ ఓషన్స్నే కవర్ అయి ఉంటుంది, అవునా. సో వాటి యొక్క వేవ్స్, హై వేవ్స్, లో వేవ్స్కి సంబంధించి యావరేజ్గా తీసుకొని ఒక లెవెల్ అనేది కన్సిడర్, చాలా అబ్జర్వేషన్స్ తోటి మనకి సీ లెవెల్ అనేది చేసారు. ఓకేనా, ఎక్కువగా సైంటిస్ట్ కొన్ని పీరియడ్స్ ఆఫ్ టైం అబ్జర్వ్ చేసి హై ఇంకా లో లెవెల్స్ ఆఫ్ ద సీని అబ్జర్వ్ చేసి మనకి యావరేజ్ లెవెల్ అనేది చేసారు అన్నట్టు. దాన్ని మనం ఏమంటామంటే మీన్ సీ లెవెల్. ప్రతి ఒక్క మౌంటైన్స్ అయినా ఏవైనా కూడా ఈ మీన్ సీ లెవెల్ నుంచే స్టార్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ పాయింట్, సో కౌంటర్ లైన్స్. సో ఇక్కడ కౌంటర్ లైన్స్ అంటే ఏంటి, ఇప్పుడు నార్మల్గా ఇదొక
మౌంటైన్ అని చెప్పేసి అనుకోండి, ఓకేనా. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి మీన్ సీ లెవెల్, అవునా. గ్రౌండ్ వచ్చేసి మనకి మీన్ సీ లెవెల్. సో ఇక్కడ నుంచి డౌన్కి వెళ్తే ఏంటి, మైనస్ అంటే బిలో ద మీన్ సీ లెవెల్. అబోవ్ వెళ్తే ఇక్కడ నుంచి ల్యాండ్ నుంచి అబోవ్ వెళ్తే ఏంటి, అబోవ్ ద సీ లెవెల్. అంటే ఈ కౌంటర్ లైన్స్ అన్ని కూడా ఫిక్స్డ్ ఇంటర్వెల్ ఆఫ్ నెంబర్స్ తోటి ఉంటాయి. అంటే 150 అయినా ఉండొచ్చు, 20 మీటర్స్ అయినా ఉండొచ్చు, 100 అయినా ఉండొచ్చు, ఇట్లా ఈ విధంగా ఉంటాయి. పాయింట్స్లో కానీ అట్లా ఇట్లా ఏముండవు, ఫిక్స్డ్ ఇంటర్వెల్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఇక్కడ ఈ మౌంటైన్ అనుకోండి, కౌంటర్ లైన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఇప్పుడు ఇది ఒక హైట్, ఇది ఒక హైట్, ఇది ఒక హైట్. మనం మ్యాప్లో చెప్పాలంటే నార్మల్గా ఈ విధంగా, అంటే ఈ హైట్ వచ్చేసి ఒక 150 మీటర్స్ హైట్ అనుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి అంటే ఇది టాప్, తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఈ సర్కిల్, నెక్స్ట్ లెవెల్ వచ్చేసి బిలో సర్ఫేస్ వచ్చేసి ఇది. సో ఈ విధంగా మనకి ఈ హైట్ని మనము మ్యాప్స్లో ఈ విధంగా మనము ఐడెంటిఫై చేస్తాము. వీటిని కౌంటర్ లైన్స్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ చూడండి, కౌంటర్ లైన్స్ అనేది లైన్ జాయినింగ్ ప్లేస్ విత్ ఈక్వల్ హైట్స్ ఆన్ ద మ్యాప్ మెజర్డ్ ఫ్రమ్ ద మీన్ సీ లెవెల్. ఓకే, నెక్స్ట్. సో కౌంటర్ లైన్స్ అన్ని కూడా ఇరెగ్యులర్ షేప్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, బేస్డ్ ఆన్ ద ల్యాండ్ ఫార్మ్స్. సో కౌంటర్ లైన్స్ని ఇంకొక నేమ్ ఏమంటామంటే ఐసో లైన్స్ అని చెప్పేసి కూడా అంటాం. ఓకే, నెక్స్ట్. సో ఈ లైన్స్ అనేవి ఇట్లా ఒకదాని నుంచి ఒకటి కట్ అవ్వవు, ఓకేనా. దిస్ లైన్స్ కెనాట్ కట్ ఈచ్ అదర్, ఇట్లా ఈ విధంగా కట్ అవ్వవు. ఓకే, నెక్స్ట్. సో డిస్టెన్స్ బిట్వీన్ ద టూ కౌంటర్ లైన్స్, ఇప్పుడు ఇదొక కౌంటర్ లైన్, ఇదొక కౌంటర్ లైన్ అనుకోండి. ఈ రెండిటి యొక్క డిస్టెన్స్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద ల్యాండ్స్కేప్, ఓకేనా. ల్యాండ్స్కేప్ అంటే మనకి మౌంటైన్స్ కానీ ఏవైనా కూడా అవన్నీ కూడా వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది కౌంటర్స్ యొక్క రెండు లైన్స్ యొక్క డిస్టెన్స్ అని. నెక్స్ట్, ఇఫ్ ద ల్యాండ్ హ్యాస్ ఎ స్టీప్ క్లైంబ్, అంటే ఇంత క్లైంబ్ ఉందని చెప్పేసి అని అనుకోండి, క్లైంబ్ ఉంటే ద లైన్స్ విల్ బి నియర్ ఈచ్ అదర్, ఓకేనా. స్టీప్ హైట్ ఉంటే ఇప్పుడు ఈ హైట్ వచ్చేసి ఇంత డిస్టెన్స్ ఉందనుకో, నెక్స్ట్ హైట్ వచ్చేసి కొంచెం దగ్గరకు వస్తుంది, ఓకేనా. ఈ విధంగా ఉంటుంది. దీని గురించి మనకి 8th క్లాస్లో చాలా డీటెయిల్గా ఉంటుంది. నేను 8th క్లాస్ లెసన్స్ చెప్పినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది కౌంటర్ లైన్స్ గురించి, ఓకేనా. ప్రజెంట్ 7th క్లాస్లో ఒక బేసిక్ ఐడియా అనేది ఇవ్వడానికి మనకి మెన్షన్ చేశారు. ఓకే, నెక్స్ట్. సో ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ ఈజ్ జెంటిల్, అంటే స్లోప్ అనేది కొంచెం తక్కువ ఉందనుకోండి, ఆ కౌంటర్ లైన్స్ అనేది క్వైట్ ఫార్ ఫ్రమ్ ఈచ్ అదర్. గుర్తుంచుకోండి, స్టీప్ క్లైంబ్ ఉంటే నియర్ ఉంటాయి, ల్యాండ్ యొక్క జెంటిల్ స్లోప్ ఉన్నది అనుకోండి, అంటే కొంచెమే స్లోప్ అనేది ఉంటే క్వైట్ ఫార్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్. సో కౌంటర్ లైన్స్ అనేది నేను ఇందాక చెప్పిన కదా, యూజువల్లీ డ్రాన్ అవుట్ ఫిక్స్డ్ ఇంటర్వెల్స్ ఆఫ్ హైట్ సచ్ యాజ్ 20 మీటర్స్, 50 మీటర్స్, 100 మీటర్స్, 150 మీటర్స్ లేదా 70 మీటర్స్, ఈ విధంగా ఉంటాయి. ఓకే, సో ఇట్లా కౌంటర్ లైన్స్ యూజ్ చేసి మనకి కౌంటర్ లైన్స్ ఏంటి, హైట్స్ అనేవి మనకి చెప్తాయి, అవునా. సో ఈ విధంగా మ్యాప్స్లో హైట్స్ యూజ్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అని అంటే, రోడ్స్ కానీ డ్యామ్స్ కానీ బిల్డ్ చేయడానికి ఎంత, ఇప్పుడు నార్మల్గా రోడ్స్ బిల్డ్ చేస్తే ఎంత ప్లేస్ అనేది తీసుకుంటుంది, బిట్వీన్ ద టూ రీజియన్స్ యొక్క డిస్టెన్స్ అనేది మనకి ఈ మ్యాప్స్ ద్వారా తెలుస్తుంది. అండ్ అదేవిధంగా డ్యామ్స్కి వచ్చేసి ఏ విధంగా అనంటే, సో ఇప్పుడు మనం ఒక డ్యామ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తే ఎంతవరకు ఏరియా అనేది వాటర్లో సబ్మర్జ్ అవుతుంది అని చెప్పేసి కూడా మనకి హెల్ప్ అవుతుంది, ఓకేనా. హైట్స్ యొక్క మ్యాప్స్ యొక్క హైట్స్ తోటి మనకి ఈ విధంగా యూజెస్. ఓకే, సో నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఏంటి అంటే రెయిన్ అండ్ రివర్స్. సో ఫస్ట్ పాయింట్, సో మన ఎర్త్ సర్ఫేస్ మొత్తం కూడా వాటర్ తోటి ఎంత పర్సెంట్ కవర్ అయిందంటే 71% ఆఫ్ ద ఎర్త్ ఈస్ కవర్డ్ విత్ ద వాటర్. నెక్స్ట్, పర్సిపిటేషన్. ఇక్కడ చూడండి, మనకి పర్సిపిటేషన్ అని అంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కండెన్సేషన్. అంటే మన కండెన్సేషన్ అంటే ఏంటి, కూల్ అని అంటే వాటర్ వేపర్ని కూల్ చేస్తే ఆ ప్రాసెస్ని మనము కండెన్సేషన్ అంటాం. సో ఇట్లా డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ కండెన్సేషన్ ఆఫ్ వాటర్ వేపర్స్, అంటే ఇవన్నీ కూడా డ్యూ కావచ్చు, ఫాగ్ కావచ్చు, రెయిన్ కావచ్చు, స్నో కావచ్చు, హేల్ కావచ్చు, ఇవన్నీ కూడా వాటర్ వేపర్ కూల్ అయినప్పుడు మనకు వచ్చేవి, ఓకేనా. సో వీటిని మనము ప్రెసిపిటేషన్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు వచ్చేసి నార్మల్గా మనకి రెయిన్ ఫాల్స్ ఏ విధంగా పడతాయో చెప్తాను నేను మీకు, చాలా డీటెయిల్గా చెప్తా, జనరల్గా చెప్తా, మీరు ప్రతి ఒక్కటి మీ ఓన్గా రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకి
ఎక్కువ అమౌంట్ మన ఎర్త్లో ఏంటి వాటరే ఉంది, అవునా? సో ఓషన్స్ నుంచి, సీస్ నుంచి ఎక్కువ వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ ద సన్లైట్. ఓకేనా, సన్లైట్ నుంచి వచ్చే హీట్ యొక్క ఎనర్జీ తోటి ఈ వాటర్ వేపర్ ఓషన్స్ ఇంకా సీస్ నుంచి ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. సో ఎవాపరేట్ అయిన వాటర్ అంతా కూడా ఎయిర్ కంటే లెస్ డెన్సిటీ ఉంటుంది కాబట్టి, లెస్ వెయిట్ ఉంటుంది కాబట్టి చాలా లైట్గా ఉంటుంది ఎయిర్ కంటే వాటర్ వేపర్. సో అందుకని అది ఫార్వర్డ్ అంటే పైనకి వెళ్తుంది. ఓకేనా, ఇంక్రీజ్ అవుతూ పైకి వెళ్తుంది, పైన లేయర్స్కి అది పాస్ అవుతుంది. సో దాని ద్వారా ఏంటి అంటే మనకి అట్మాస్ఫియర్లో మనము గ్రౌండ్ లెవెల్ నుంచి అప్పర్ లెవెల్కి ఈ విధంగా వెళ్తే టెంపరేచర్ అనేది తగ్గుతుంది. ఓకేనా, గుర్తుంచుకొని ఇఫ్ వి ట్రావెల్ ఫ్రమ్ గ్రౌండ్ టు ద అప్పర్ ద టెంపరేచర్ విల్ డిక్రీజ్. సో దాని ద్వారా ఈ వాటర్ వేపర్ ఏమవుతాయి, పైకి వెళ్తున్న కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గుతుంది కదా. సో అప్పుడు ఈ వాటర్ వేపర్ మొత్తం కూడా కండెన్స్ అవుతాయి, అంటే కూల్ అవుతాయి. కూల్ అవ్వడం వల్ల ఈ చిన్న చిన్న డ్రాప్స్ అన్నీ అయ్యి ఒక క్లౌడ్, చిన్న క్లౌడ్ లాగా ఫామ్ అవుతుంది. సో అవి ఇంకా ట్రావెల్ చేస్తూ ఉంటాయి, ఇంకా అవి పైకి ట్రావెల్ చేస్తూనే ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ క్లౌడ్ హ్యూజ్గా అవుతుందో, హ్యూజ్ డ్రాప్స్ తోటి ఫామ్ అవుతుందో, ఆ క్లౌడ్ అనేది ఆ డ్రాప్స్ యొక్క వెయిట్ని బేర్ చేయలేక మనకి వాటర్ అంటే రెయిన్ఫాల్ అనేది పడుతుంది. ఓకేనా, సో రెయిన్ఫాల్ అనేది ఎక్కువగా ఓషన్స్లో ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు ద ల్యాండ్ ఏరియాస్. ఓకే, సో ప్రాసెస్ ఆఫ్ ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్ సైకిల్స్ని మనం ఏమంటాము, వాటర్ సైకిల్ అని చెప్పేసి అంటాం. మనకి ఈ విధంగా రెయిన్స్ అనేవి పడతాయి. ఓకే, నెక్స్ట్ సో హ్యూమిడిటీ అంటేనేమో మనకి అట్మాస్ఫియర్లో ఉన్న ఇన్విజిబుల్ వాటర్ వేపర్ అంతా కూడా మనకి హ్యూమిడిటీ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఓషన్స్ వచ్చేసి మనకి తెలిసిందే, ఓషన్స్ వచ్చేసి వాటర్ బాడీస్ ఎక్కువగా మన ఎర్త్ని కవర్ అయి ఉన్నాయి. నేను ఇందాక చెప్పినా కదా, ఓషన్స్లో ఎక్కువగా హెవీ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది కంపేర్ టు ద ల్యాండ్ ఏరియాస్. సో ఇది మనకి విండ్స్ యొక్క మాన్సూన్ విండ్స్కి సంబంధించి టెక్స్ట్ బుక్లో మ్యాప్ అనేది మెన్షన్ చేసారు. సో మీరు ఇది అనేది గుర్తుంచుకోండి. ఓకే, సో మనకి ఏవైతే విండ్స్ అరేబియా సీ ఇంకా బే ఆఫ్ బెంగాల్ నుంచి వస్తాయో వాటిని మనం ఏమంటామంటే మాన్సూన్ విండ్స్ అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఈ విండ్స్ మనకి రెయిన్ఫాల్ అనేవి తీసుకొస్తాయి. నెక్స్ట్ అండ్ అదేవిధంగా సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ అనేవి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో బ్లో అవుతాయి కాబట్టి వాటిని మనము సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్ అంటాము. అవి ఎప్పుడు బ్లో అవుతాయి అంటే మనకి సమ్మర్లో బ్లో అవుతాయి. ఓకే, నెక్స్ట్ సో మాన్సూన్ విండ్స్కి టూ సోర్సెస్ ఏంటి మనకి, అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్. ఓకే, నెక్స్ట్ సో మనకి తెలంగాణ స్టేట్లో టెంపరేచర్ అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుందంటే ఏ మంత్స్లో, మార్చ్ అండ్ జూన్ మంత్స్లో మన తెలంగాణలో టెంపరేచర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే మిడ్ జూన్ వచ్చేసరికి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అనేవి మనకి తెలంగాణ ఎంటర్ అవుతాయి. అవి ఏంటిదనంటే నార్మల్ రెయిన్స్ తెలంగాణకి తీసుకొస్తాయి అన్నట్టు. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ మన తెలంగాణలో ఎప్పుడు ఎంటర్ అవుతాయి, మిడ్ జూన్లో. అవి ఎలాంటి టైప్ ఆఫ్ రెయిన్స్ తీసుకొస్తాయి, నార్మల్ రెయిన్స్ని తీసుకొస్తాయి. ఓకే, నెక్స్ట్ సో నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ అనేది హెవీ రెయిన్ఫాల్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. ఓకేనా, నార్త్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ రిసీవ్ హెవీ రెయిన్ఫాల్. నెక్స్ట్ ఎక్కువగా మన తెలంగాణ ప్లాట్యూ రీజియన్లో లో రెయిన్ఫాల్ ఉంటుంది. ఓకేనా, మన తెలంగాణ ప్లాట్యూ రీజియన్లో లార్జ్ ఏరియాస్లో రిసీబుల్ లో రెయిన్ఫాల్. ఓకే, సో మనకి మహబూబ్ నగర్ అండ్ జోగులాంబ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి చాలా తక్కువ రెయిన్ఫాల్ తీసుకుంటాయి. అంటే బిలో ద 60 సెంటీమీటర్ రెయిన్ఫాల్ అనేది జోగులాంబ అండ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్స్ అనేవి రిసీవ్ చేసుకుంటాయి. వీటితో పాటు మనకి ఇంకా 2 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వనపర్తి, సౌత్ నల్గొండ, ఇవి కూడా వెరీ లిటిల్ రెయిన్ఫాల్ అనేది రిసీవ్ చేసుకుంటే మన తెలంగాణలో. ఓకే, నెక్స్ట్ సో మౌంటైన్ రేంజెస్ లైక్ వెస్టర్న్ ఘాట్స్. ఓకేనా, మౌంటైన్ రేంజెస్ మనకి మౌంటైన్స్ పైన టెంపరేచర్ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే అవి చాలా హైట్గా ఉంటాయి కాబట్టి. అప్పుడు విండ్స్ అనేవి రైజ్ అవుతూ ఉంటాయి. అట్లాంటి విండ్స్ రైజ్ అయినప్పుడు ఏంటి, మన ఎయిర్లో ఉన్న వాటర్ వేపర్ అంతా కూడా కండెన్స్ అనేది ఫాస్ట్గా అవుతుంది. అవునా, సో ఇట్లా ఫాస్ట్ అయిన వాటికి మనకి ఏంటిదంటే ఎక్కువగా రెయిన్ఫాల్ అనేవి తీసుకొస్తాయి. సో దిస్ టైప్ ఆఫ్ రెయిన్ఫాల్స్ అనేది మనం ఎక్కువగా ఎక్కడ చూస్తామంటే మౌంటైన్ రీజియన్స్లో చూస్తాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ సో ఫ్రమ్ మే టు అక్టోబర్ వచ్చేసి బే ఆఫ్ బెంగాల్లో సైక్లోన్స్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడు మే టు అక్టోబర్.
నెక్స్ట్ సో సైక్లోన్స్ అన్ని కూడా రెయిన్ఫాల్ తీసుకొస్తాయి అని చెప్పేసి లేదు, లేదంటే తీసుకురావు అని చెప్పేసి కూడా లేదు. మే బీ ఆర్ మే నాట్ బ్రింగ్ ద రెయిన్స్ టు అవర్ రీజియన్. ఓకేనా, అది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ద సైక్లోన్ మీద డిపెండ్ అవుతుంది రెయిన్స్ రావడం రాకపోవడం అనేది. ఓకేనా, సో నెక్స్ట్ పాయింట్, సో బే ఆఫ్ బెంగాల్ నుంచి ఏవైతే విండ్స్ సౌత్ వెస్ట్ డైరెక్షన్లో వస్తాయో అవి అక్టోబర్లో రివర్స్ అవుతాయి. ఓకేనా, విండ్స్ అనేవి రివర్స్ అవుతాయి. ఇట్లా రివర్స్ అయిన విండ్స్ అనేవి మన తెలంగాణ రీజియన్లో అక్టోబర్ టు నవంబర్లో అబ్జర్వ్ చేస్తాం. ఇవి వెరీ లిటిల్ రెయిన్ఫాల్ అనేవి మన తెలంగాణ రీజియన్కి తీసుకొస్తాయి. వీటినే మనము ఏమంటామంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఆర్ రిట్రియేటింగ్ మాన్సూన్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ సో మనకు రెయిన్ఫాల్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏమంటాము, రెయిన్ గేజ్ అని చెప్పేసి అంటాము. సో యూనిట్ ఆఫ్ ఏరియాలో, ఒక ఏరియాలో ఎంత పర్సెంట్ రెయిన్ఫాల్ వస్తుందని మనము దేంట్లో మెజర్ చేస్తామంటే సెంటీమీటర్లో మెజర్ చేస్తాం. ఓకేనా, సో మనకి నెక్స్ట్ వెస్టర్న్ గర్డ్స్ స్ప్రెడ్ అయిన స్టేట్స్ ఏంటివంటే గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. ఓకేనా, ఇవన్నీ కూడా వెస్టర్న్ గర్డ్స్ ఓకేనా స్ప్రెడ్ అయిన స్టేట్స్. ఓకే, నెక్స్ట్ ఈస్టర్న్ గట్స్ స్ప్రెడ్ అయిన స్టేట్స్ అంటే ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక కూడా ఉంది, ఇందులో తమిళనాడు కూడా ఉంది అండ్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఈస్టర్న్ గట్స్ స్ప్రెడ్ అయిన స్టేట్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్, సో స్మాల్ రివర్స్, చిన్న చిన్న రివర్స్ అన్ని కూడా ఒక లార్జ్ రివర్లో జాయిన్ అయినప్పుడు ఆ స్మాల్ రివర్స్ని మనము ఆ లార్జ్ రివర్కి ట్రిబ్యూటరీస్ అని చెప్పేసి కూడా అంటాం. ఓకేనా, సో లాస్ట్ వీడియోలో నేను 6th క్లాస్ చెప్పినప్పుడు గోదావరి ఇంకా కృష్ణా రివర్స్కి సంబంధించి ట్రిబ్యూటరీ రివర్స్ అన్ని కూడా నేను డిస్ప్లే చేసి అవన్నీ మీరు ఆ వీడియోలో చూసి నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ సో సీ వరకు వెళ్ళినప్పుడు రివర్ యొక్క స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, యాజ్ ఇట్ ఈస్ నియర్ ద సీ ద స్పీడ్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద రివర్ డిక్రీజెస్. సో నెక్స్ట్ పాయింట్, ఫ్లడ్ వాటర్ అనేది రివర్లో జాయిన్ అయినప్పుడు నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది వచ్చేసి మొత్తం కూడా సీ అని చెప్పేసి అనుకోండి. సో రివర్ ఫ్లడ్ వాటర్ జాయిన్ అయినప్పుడు రివర్లో ఆ వాటర్ మొత్తం కూడా సీలోకి తీసుకొస్తుంది. అవునా, రివర్స్ అనేవి ఎక్కడి వరకు సీ వరకు ట్రావెల్ చేస్తాయి. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ సీ వరకు ట్రావెల్ చేయడానికి అవి న్యూ స్ట్రీమ్స్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు న్యూ స్ట్రీమ్స్గా ఇట్లా చిన్న చిన్న స్ట్రీమ్స్గా డివైడ్ అయ్యి సీలో కలిసిపోతుంది. సో ఇక్కడ మనకి రివర్ ఎప్పుడు కూడా శాండ్ని క్యారీ చేసి అది కొంత ఏరియాలో డిపాజిట్ చేస్తూ వస్తుంది. అవునా, సో అట్లా డిపాజిట్ చేస్తూ వచ్చినప్పుడు ఇక్కడ మనకి ఒక డెల్టా అంటే ట్రయాంగిల్ షేప్లో డెల్టా అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఒక ట్రయాంగిల్ షేప్లో మనకి డెల్టా అనేది ఫామ్ అవుతుంది. దాన్నే మనము డెల్టా అని చెప్పేసి అంటాము. దీని గురించి కూడా నేను లాస్ట్ వీడియోలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది చేసిన. ఓకే, నెక్స్ట్ సో మనకి కృష్ణ ఇంకా గోదావరి యొక్క డెల్టాస్ వచ్చేసి ఎక్కడ ఉంటాయి అంటే ఈస్టర్న్ కోస్ట్లో మనకి కృష్ణ అండ్ గోదావరి డెల్టాస్ ఉంటాయి. ఓకేనా, సో రివర్స్ లైక్ కృష్ణ అండ్ గోదావరి మనకి ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే వెస్టర్న్ గట్స్లో మనకి కృష్ణ అండ్ గోదావరి రివర్స్ స్టార్ట్ అయితే ఇవి కూడా మొత్తము హెవీ రెయిన్ఫాల్ అనేవి రిసీవ్ చేసుకుంటాయి. ఓకే, సో డ్రై రీజియన్స్ నుంచి వచ్చే రివర్స్ ఏంటి అంటే డిండి, మంజీరా, మూసి మన తెలంగాణ స్టేట్లో. ఓకేనా, ఈ రివర్స్ డ్రై రీజియన్స్ నుంచి వచ్చిన రివర్స్ అన్ని కూడా తక్కువ రెయిన్ఫాల్ అనేది తీసుకొస్తాయి. ఓకే, నెక్స్ట్ సో అదర్ రివర్స్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఈస్టర్న్ గట్స్ నుంచి వచ్చే రివర్స్ అన్ని కూడా మోడరేట్ రెయిన్ఫాల్ని రిసీవ్ చేస్తాయి మన స్టేట్కి. ఓకే, నెక్స్ట్ వెజిటేషన్, మనము ఫ్లడ్స్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు అని అంటే వెజిటేషన్ తోటి, అంటే మనము ప్లాంట్స్ అనేది ప్లాంట్ చేయడం వల్ల ట్రీస్ తోటి. ఎందుకు అని అంటే ట్రీస్ యొక్క రూట్స్ అనేది సాయిల్ని గట్టిగా పట్టుకుంటాయి. అప్పుడు ఏంటిదనంటే మనకి 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్లడ్స్ అనేవి వాటర్ యొక్క స్పీడ్ని కొంచెం డిక్రీజ్ చేస్తాయి. డిక్రీజ్ చేయడం వల్ల ఆ వాటర్ శాండ్ అనేది ల్యాండ్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకి అండర్ గ్రౌండ్ వాటర్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది. అండ్ అదే విధంగా ఇంకొక బెనిఫిట్, టాప్ సాయిల్, మనకి ఏవైనా కూడా ఫ్లడ్స్ వచ్చినప్పుడు టాప్ సాయిల్ని క్యారీ చేసేస్తాయి. మనకి నార్మల్గా చూసుకోండి, ఎప్పుడైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒక ఏరియాలో సాయిల్ మొత్తం కూడా పైన సాయిల్ మొత్తం పోయి స్టోన్స్, పెబల్స్ ఎక్కువగా కనిపిస్తాయి. అంటే
ఫెర్టైల్ ఉన్న సాయిల్ మొత్తం కూడా ఫ్లడ్స్ క్యారీ చేసుకొని పోతున్నాయి అన్నట్టు. సో వెజిటేషన్ అనేది ట్రీస్ వల్ల మనకి టాప్ సాయిల్, ఫెర్టైల్ సాయిల్ అనేది మనకి ఉంటుంది. అదనేది వాటర్స్ తోటి అది పోదు. ఓకేనా. సో ఈ విధంగా మనకి వెజిటేషన్ అనేది ఇంపార్టెంట్. సో అవన్నీ పాయింట్స్ కూడా నేను ఇప్పుడు మీకు పాయింట్స్ రూపంలో, ఇప్పుడు నేను జనరల్ ఎక్స్ప్లెనేషన్ చేసిన అవన్నీ కూడా ఇప్పుడు పాయింట్స్ అనేది మీరు ఇక్కడ చూసి నోట్ చేసుకోండి. ఓకే. So if there is a little or no vegetation, rainwater cuts and carries with a lot of topsoil. Okay. Next, so the soil is deposited on the river bed. Okay na, normal ga ఇప్పుడు ఇది రివర్ అనుకోండి, ఇది వచ్చేసి మెయిన్ రివర్. ఎప్పుడైతే ఫ్లడ్ వాటర్స్ ఇట్లా జాయిన్ అవుతాయో రివర్ లో, ఆ రివర్ మొత్తం కూడా ఇంతవరకు స్ప్రెడ్ అవుతుంది. అదే డ్రై ఏరియాస్ లో ఫ్లడ్స్ లేనప్పుడు రివర్ అనేది ఎట్లా ఉంటుంది, ఇంతవరకే రివర్ అనేది ఉంటుంది. సో ఈ పార్ట్ అంతా కూడా మనము రివర్ బెడ్ అని చెప్పేసి అంటాం. ఇది ఏంటిదంటే రివర్ యొక్క డెప్త్ ని రెడ్యూస్ చేస్తాయి. ఓకే. నెక్స్ట్, ఎప్పుడు సాయిల్ అనేది రివర్ బెడ్స్ లో డిపాజిట్ అయినప్పుడు రివర్ యొక్క డెప్త్ అనేది రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్, ఇఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ల్యాండ్ ఇస్ కవర్డ్ విత్ వెజిటేషన్, దెన్ సాయిల్ ఇరోషన్ ఈస్ గ్రేట్లీ రెడ్యూస్డ్. ఓకే. నెక్స్ట్, తెలంగాణ స్టేట్ అనేది మ్యాసివ్ ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసింది. సో ఇది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది ఎట్లా అంటే 230 crores ఆఫ్ సాప్లింగ్స్ ఆల్ ఓవర్ ద స్టేట్ ప్లాంటేషన్ అనేది గవర్నమెంట్ మనకి ఇంప్లిమెంట్ చేసింది. సో దీని యొక్క మెయిన్ ఏం ఏంటి అంటే 40,000 సీడ్లింగ్స్ ఇన్ ఈచ్ విలేజ్ అండ్ 40 lakh సీడ్లింగ్స్ ఇన్ ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఫర్ ఈచ్ ఇయర్. ఓకేనా, ఇవి అనేది నోట్ చేసుకోండి. నెక్స్ట్, సో విలేజ్ లెవెల్లో హరిత రక్ష కమిటీ వచ్చేసి అండర్ ఎవరి చైర్మన్షిప్ లో అవుతుందంటే సర్పంచ్ చైర్మన్షిప్ లో అవుతుంది. సో నెక్స్ట్ పాయింట్, ఎర్లియర్ మనకి హిమాలయస్ లో చాలా డెన్స్ ఫారెస్ట్స్ ఉండే. సో గంగా వచ్చేసి మనకి హిమాలయస్ లో ఆరిజినేట్ అయింది. అండ్ అదే విధంగా గంగా యొక్క ట్రిబ్యూటరీస్ కూడా మనకి హిమాలయస్ నుంచి కొన్ని ఫ్లో అవుతాయి. అవునా. సో మనకి ఫారెస్ట్ ట్రీస్ వల్ల, వెజిటేషన్ వల్ల మనకి రెయిన్ ఫాల్స్ వచ్చినప్పుడు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా. సో దాని ద్వారా ఏమైంది, ట్రీస్ వల్ల ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏంటిదంటే రివర్ యొక్క స్పీడ్ ని అనేది తక్కువ వేస్తుంది. అవునా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, హిమాలయస్ లో కూడా కొన్ని ఇంత డెన్స్ ఫారెస్ట్ ని మనము ట్రీస్ కట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఫ్లడ్స్ అనేవి నార్థన్ పార్ట్స్ లో ఎక్కువగా వస్తున్నాయి. ఓకే. సో నెక్స్ట్, మన ఇండియాలో వచ్చేసి లాంగ్ కోస్టల్ ప్లేన్ ఉంటుంది. ఓకేనా, మన ఇండియాకి ఈ పార్ట్ మొత్తం కూడా కోస్టల్ ప్లేనే. అవునా, ఇక్కడ వరకు. సో ఈ కోస్టల్ ప్లేన్ ఎక్కువగా బే ఆఫ్ బెంగాల్ నుంచి వచ్చే సైక్లోన్స్ ని ఫేస్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్, అట్లా ఆ విధంగా ఫేస్ చేసిన ఒక వరస్ట్ సైక్లోన్ ఏంటి అంటే మన ఇండియాలో ఈస్ట్ కోస్ట్ సైక్లోన్. ఈస్ట్ కోస్ట్ లో వచ్చింది సైక్లోన్. ఎప్పుడు అని అంటే 1977లో. ఇది ఎంత, ఆ వేవ్ వచ్చేసి ఎంత హైట్ వచ్చిందంటే 6 మీటర్ హై టెడల్ వేవ్స్ అనేవి మనకి వచ్చినాయి. ఎప్పుడు, నవంబర్ 1977. ఇది కొంతమందిని తీసుకెళ్ళిందండి, కొన్ని విలేజెస్ ని వాష్ చేసింది. అంటే ఇక్కడ ఎంతమంది చనిపోయారంటే ఈ సైక్లోన్ ద్వారా 9,941 పీపుల్ చనిపోయినరు. అండ్ 100 విలేజెస్ వే వాష్డ్ అవే బై దిస్ సైక్లోన్ స్ట్రోమ్. ఓకే. సో ఇది మొత్తం కూడా 7th క్లాస్ లో ఉన్న 2 లెసన్స్. సో మనకి 7th క్లాస్ లో టోటల్ 6 లెసన్స్ ఉన్నాయి థీమ్ 1 కి సంబంధించి. ఇవి చాలా లెంతీ లెసన్స్. సో నెక్స్ట్ వీడియోలో నేను మిగతా 2 లెసన్స్ అనేది అప్లోడ్ చేస్తా. ఓకే. సో ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు లైక్, share, comment and subscribe our channel. Thanks for watching. See you in the next video.